వీడియో కాల్ జరుగుతాం 54322110. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ఓషో ఉపనిషత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి సమాధానాలు చెప్పుకుంటున్నాం. సో లెట్ us go to the topic. అంటే ఇక్కడ మనం ధ్యానంలో మునిగిపోయినప్పుడు ఆ గెస్ట్, ఆ అతిథి వస్తాడు. ఆ అతిథి వచ్చి ఎప్పుడు నా డోర్ బెల్ మోగిస్తాడు, ఆ కాలింగ్ బెల్ కొడతాడు, నేను ఆయన ఎప్పుడు రిసీవ్ చేసుకోవాలి, నేను మాయమయ్యే లోపల ఆయన్ని నేను దర్శిస్తాను. ఆయన లేదా ఆమె, ఆ దేవుడిని మనం అమ్మ అనొచ్చు, లేదా ఆయన అనొచ్చు అన్న ప్రశ్నకి సమాధానం అది అసాధ్యం అంటారు ఓషో గారు. ఎందుకంటే ఉదాహరణకి ఒక స్టోరీ మనం చెప్పుకున్నాం. జునాయిడ్ ఎవరికి? ఆయన గురువు హాలీ హిలాజ్ మన్సూర్కి గురువు. ఆయన యవనంలో ఉన్న రోజు. ఆ జునాయిడ్ యవనంలో ఉన్న రోజుల్లో ఆయన ఇంకా ముముక్షువే, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, మాస్క్ దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఎంతకాలం పడుతుంది, నువ్వు ఎలా చేస్తున్నావు, తలుపులు తీ, ఓపెన్ చేయి, డోర్స్ ఓపెన్ చేయి, ఓ దేవా ఎన్ని రోజులు నేను ఎదురు చూడాలి, ఆ తలుపులు తెరువునైనా అని చెప్పి ప్రార్థిస్తున్నాను. అక్కడ ఒక లేడీ, వృద్ధురాలు, ఆమె ఒక యోగిని, రబియా ఆల్ అదాబియా, ఆ మార్గం అంటే వెళ్తుంది. ఈ జునాయిడ్ ప్రార్థన చేస్తున్నాడు. నెత్తి మీద గట్టిగా ఒకటి కొట్టింది, కట్టిపెట్టి. ఆమె చేతి కర్ర ఉందన్నమాట. అప్పుడు జునాయిడ్ అన్నాడు, రబియా, ప్రార్థన చేస్తున్న వారిని నువ్వు డిస్టర్బెన్స్ చేయకూడదు అన్న సంగతి నీకు తెలుసు. నువ్వు ఆ గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఆధ్యాత్మిక వేత్తవి నువ్వు. అలాంటి నీవు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, ఎందుకు భంగపరుస్తున్నావు అని. అవునయ్యా, నేను నిన్ను డిస్టర్బ్ చేయాల్సిందే. నువ్వు మళ్ళీ ఈ విధమైనటువంటి ప్రార్థన, ఓ దేవుడా తలుపులు తెరువు అని కనుక ప్రార్థిస్తే నేను కొట్టే తీరుతా. దేవుడే నేను రక్షించేవాడు, అయినా కానీ నీ నెత్తి మీద ఈ కట్టెబెట్టి కొట్టాల్సిందే అని. ఏమిటి సమస్య? నేను ఎవరికి హాని చేయలేదు కదా, నా ప్రార్థనతో నేను చేసుకుంటున్నాను, నా ధ్యానం మీద నేను చేసుకుంటున్నాను, నేను ఎవరికి హాని చేయలేదు కదా. అది కాదు పాయింట్. తలుపులు తీసే ఉన్నాయి, ఆ డోర్స్ ఓపెన్లోనే ఉన్నాయి, ఎప్పుడు మూసిలేవు. ఆ దివ్యత్వాన్ని చేరుకోవడానికి, ఆ దైవాన్ని చేరుకోవడానికి తలుపులు ఎప్పుడు మూసిలేవు. నువ్వే లోపలికి వెళ్ళాలి. నువ్వు లోపలికి వెళ్ళాల్సింది పోయి, ఓ దేవుడా తలుపులు తెరువు, ఎంత టైం తీసుకుంటావు, నువ్వు ఎంత ఎదురు చూడాలి నేను అని ప్రార్థిస్తే ఎట్లా కుదురుతుంది? అది అక్కడ నా పాయింట్. తలుపులు ఎప్పుడూ తీసే ఉన్నాయి. ఆ యొక్క అద్భుతమైన
ఆ దివ్యత్వము, ఆ అంతిమ సత్యము అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఆ అంతిమ సత్యాన్ని మనం దర్శిస్తే, అది అంతిమ సత్యాన్ని ఆయన అనే తండ్రి అనండి, అమ్మ అనండి, దేవుడు అనండి, దేవత అనండి, అది అది మ్యాటర్ కాదు. ఆ అంతిమ సత్యం లోపలికి ప్రవేశించినప్పుడు నువ్వు ఉండవు, నువ్వు ఉండవు. వచ్చారా, రండి రండి కూర్చోండి అంటానికి ఆహ్వానం పలికి అతిథి మర్యాద చేద్దాం అనుకుంటున్నావా? ఆ అతిథి వస్తే నువ్వు ఉండవు. సైమల్టేనియస్గా జరుగుతుంది. నువ్వు ఉండవంటే ఫిజికల్గా పోతావని కాదు అక్కడ మీనింగ్. ఆ నేను అనేది మాయమైపోతుంది, ఒకేసారి సంభవిస్తుంది. ఆ నేను అనేది మాయం అయిపోతుంది. వచ్చారా, కృతజ్ఞతలు, కృతజ్ఞతా స్తోత్రాలు మనకి సినిమాల్లో చూపించినట్టు ఏమి ఉండదు. కూర్చోండి కూర్చోండి, ఏం తీసుకుంటారు, ఏమి ఇవ్వమంటారు, నో టైం. ఆఖరికి నువ్వు ఆ కృతజ్ఞతలు చెప్పే సమయం కూడా ఉండదు. ఎప్పుడైతే ఆ అంతిమ సత్యం నీ లోపలికి ప్రవేశించిందో నువ్వు అప్పటికే మాయమైపోయావు. నువ్వు ఆ శూన్యమే ఉంది నీ లోపల. నేను అనేది మాయమైపోయింది. అప్పుడు ఆ అంతిమ సత్యం లోపలికి ప్రవేశించింది. నువ్వు ఆ శూన్యమే. ఎవరు ఆ అంతిమ సత్యాన్ని దర్శించలేదు. కారణం ఏంటంటే, ఆ అంతిమ సత్యము, ఆ దివ్యత్వము, ఆ దైవము ప్రవేశించినప్పుడు నువ్వు మాయమైపోతావు. యూ హ్యావ్ టు డిజపియర్. నువ్వు సాక్షిగా ఉండడానికి కూడా లేదు అక్కడ. ఏకమేవా ద్వితీయం బ్రహ్మం, రెండవది లేదు. ఆ బ్రహ్మమే నీవు అయినప్పుడు రెండవది లేదు. ఆ నీవే లేవు, బ్రహ్మమే ఉంది. నువ్వే అది అవుతావు, నువ్వు చూడలేవు. ఆ బ్రహ్మమే నువ్వు అవుతావు, కానీ నువ్వు చూడలేవు. ఆ బ్రహ్మాన్ని నేరుగా చూడలేవు. ఒక యోగులు అయిపోయారు, మహానుభావులు అయిపోయారు, యోగేశ్వరేశ్వరులు అయిపోయారు అని అంటే వాడు దేవుని చూడలేదా అంటే లేదు, వాడు కూడా చూడలేదు. ఏమయ్యారు? వారే దేవుడైపోయారు. బిందువు సాగరాన్ని చూస్తుందా? ఆ బిందువు సాగరంలో సాగరమే అవుతుంది. అది దే హ్యావ్ బికమ్ గాడ్. అందుకోసమే మై డియర్ గాడ్స్ అనేది పితామహ పత్రిజీ. మై డియర్ ఫ్రెండ్, మై డియర్ మాస్టర్ అండ్ మై డియర్ గాడ్స్. నువ్వే ఆ దైవం అయిపోయావు. ఎప్పుడైతే నీ యొక్క శ్వాసతో ఎరుకతో ఉన్నావో, ఎవేరుగా ఉన్నావో, ఆ శ్వాస పట్ల ఎరుకతో ఉండి ఆ శ్వాస వెంట ఉన్నావో, క్రమక్రమంగా నీవు మాయమైపోయావు. మొట్టమొదట ఏమవుతుంది? ఆలోచనలు వస్తాయి. వాటిని కట్ చేసి మళ్ళీ మళ్ళీ ఆ శ్వాస గమనిస్తూ ఉంటావు, ఎరుకుతో ఉంటావు, వేరుగా ఉంటావు. లోపలికి వెళ్ళే శ్వాస, వెలుపలికి వచ్చే నిశ్వాస, ఎరుకుతో ఉంటావు. మాస్టరీ వస్తుంది. నీ మనసు మీద మనసు లేని స్థితికి, పూర్తి జీరో స్టేట్కి వెళ్తావు. చివరికి ఏమవుతావు? మాస్టర్ బికమ్ గాడ్. మై డియర్ ఫ్రెండ్,
బీ ఏ ఫ్రెండ్ విత్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు మంచి స్నేహితుడు అవుతావు. మై డియర్ మాస్టర్ అంటే నీ మీద నీకు ఆధిపత్యం వస్తుంది, నీ శరీరం మీద, నీ మనసు మీద. మనసు నిన్ను ఆధిపత్యం నీ పైన ఆధిపత్యం చేయదు. మనసు శూన్యమవుతుంది. ఆ దివ్యత్వం ప్రవేశిస్తుంది. చిత్తవృత్తి నిరోధమైపోతుంది. పూర్తి శూన్యస్థితిలో ఉన్నావు. ఆ అంతిమ సత్యం ప్రవేశించింది. ఉన్నదంతా అదే, మరొకటి లేదు. ఆ నేను లేదు. అంచేత ఎవరు ఆ దైవాన్ని వేరుగా సినిమాల్లో చూపించినట్టుగా ఆ దైవం ప్రత్యక్షమయ్యారు, ప్రార్థన చేశారు, లేక స్తోత్రాలు పలికారు, లేదు. అక్కడ ఆ బిందువు సింధువు అయిపోయింది. అహం బ్రహ్మాస్మి, అహం లేదు అక్కడ, బ్రహ్మమే ఉంది, ఆ నేను లేదు. దెన్ మై డియర్ గాడ్స్, యు ఆర్ ఏ గాడ్, యు బికమ్ ఏ గాడ్. ఎందుకంటే ఆ నేను లేదు. ఆ నేను ఉన్నంతసేపు జీవభావం ఉంటుంది. ఆ జీవభావం అనేది ఆ ప్రాణశక్తి వెంట ఉండి, ఆ ప్రాణమే ఆ భగవంతుడే నీవైతావు. అది ఒక వస్తువు కాదు చూడటానికి, అది ఉనికి సర్వస్వము, నీ మూలము. ఉన్నదంతా అదే, ఉన్నదంతా ఆ పరమసత్యమే. దిస్ ఇస్ ద గేమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం రేపటి ఎపిసోడ్లో kindly like this video and share this video. If anybody new, kindly subscribe. మౌనం అంటే మాటలు లేని మౌనం. మౌనం అంటే ఒక పాట, ఏ పదాలు లేని, ఏ మాటలు లేని పాట. సో సైలెన్స్ అనేది ఒక సాంగ్. సైలెన్స్ ఈజ్ ఏ సాంగ్ వితౌట్ వర్డ్స్. ఒక శిష్యుడు, అంటే రేపు ఎపిసోడ్లో మనం చెప్పుకునే అది, నేను స్వాధ్యాయం చేశాను, ఒక బుక్ చదివాను, అది మిర్దాద్ బుక్కు, అది ఎంత బాగుందో, అది ఎంత బలమైందంటే నేను ఆ పుస్తకాన్ని గంటల గంటలు చదివాను, అది నిలువరించలేకపోయింది నన్ను. అది చాలా పక్కన పెట్టడానికి కూడా లేనంత చదవాల్సి వచ్చింది. చదివాను. అప్పుడు ఆ విధంగా ఆ పుస్తకం అంతా గంటలు గంటలు చదువుతున్నప్పుడు నా శ్వాసలో మార్పు సంభవించింది. ఎంత ఆ శ్వాసలో జరిగిన మార్పుకి నాలో దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చేస్తుంది. ఆనందంలో కూడా ఏడుపు వస్తుంది. అది దుఃఖమా, దిగుల, బ్రహ్మానందమా, నాకు తెలియటం లేదు. ఆ మూడు ఒకేసారి వచ్చినాయి, ఏకకాలంలో వచ్చినాయి ఏంటి అన్న ప్రశ్న. మళ్ళా ఆ పదాలు మళ్ళీ చదవడానికి ప్రయత్నించాను. కానీ ఆ పదాలను అర్థం చేసుకోవడం, పదాలని విశ్లేషించడం నా వల్ల కాలేదు. అది ఎలా సంభవించింది? మనసుకి
తాకని ఆ పదాలు నా లోపలికి చొచ్చుకుపోయి ఇలాంటి అనుభవం ఎలా వచ్చింది అది అన్న ప్రశ్నకి సమాధానం రేపు మనకి ఓషో గారు చెప్తారు. రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్. Kindly like this video and share this video to all. Thank you.